ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఓ సాహసయాత్ర చేయాల్సిందే. సాహసమే కాదు, ఆధ్యాత్మిక పర్యాటక యాత్ర కూడా. అడవిదారుల్లో, సెలయేరుల మధ్యలో చెంచు జాతుల ఆటవికులను చూస్తూ వెళ్లే ఆ యాత్ర ఒక సాహస, అద్భుత, ఆధ్యాత్మిక పర్యాటక యాత్ర. దట్టమైన అడవుల్లో ఓ చిన్న గుహలో వెలిసిన ఆ తల్లి దర్శనం ఆ జగజ్జనని సజీవంగా మన ముందు నిలిచిన అనుభూతినిస్తుంది. ఒకప్పుడు కేవలం కాపాలికులు, సిద్ధులు మాత్రమే సేవించిన ఆ తల్లిని ఇప్పుడు సామాన్య భక్తులు కూడా దర్శించుకోగలుగుతున్నారు. ఇంతకీ ఆ దేవి ఎవరు? ఆ క్షేత్రమేది? ఆ క్షేత్ర దర్శనం ఎందుకంత కష్టం? ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉంటుంది మహామహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. దట్టమైన నల్లమల అడవుల్లో నెలకొన్న శ్రీశైలం ఆది దంపతుల స్థిర నివాసంగా, మహాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఎందరో మహర్షులు, మహనీయులు, కారణజన్ములు, యోగులు, సిద్ధులు ఇక్కడికొచ్చి మల్లికార్జునుని కొలిచి ముక్తిని పొందారని స్థల పురాణం చెబుతోంది. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా ఇక్కడి అరణ్యాలలో లోలోపల ఎంతోమంది మునులు ఎవ్వరికీ కనబడకుండా తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్తారు. పురాతన ఆలయాలు, పౌరాణిక చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అలాంటి వాటిలో ఒకటి ఇష్టకామేశ్వరీదేవి ఆలయం. ఆధునిక సౌకర్యాలు పుష్కలంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా చాలా సులువుగా వెళ్ళగలుగుతున్నాం. ఈ క్రమంలో సుదీర్ఘ యాత్రలు కూడా సులభంగా చేసేస్తున్నాం. కానీ ఇప్పుడు కూడా ఆ ఆలయాన్ని దర్శించడం మాత్రం అంత ఈజీ కాదు. ట్రెక్కింగ్, ఈ మాట ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది కదూ. దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్కి వెళ్లే వారి గురించి మనం వింటున్నప్పుడు, టీవీలో చూస్తున్నప్పుడు ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం. సరిగ్గా అలాంటి అనుభవాన్నే ఇస్తుంది శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి యాత్ర. వాగులు, వంకల్లో, దట్టమైన అడవిలో బండరాళ్ల మధ్య చిన్న చిన్న సెలయేళ్లు దాటుకుంటూ కేవలం మన వాహనం వెళ్లే శబ్దం తప్ప మరే శబ్దం లేని నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ప్రయాణిస్తున్న వాహనం ఎత్తుపల్లాల మధ్యలో బండల మీద విపరీతమైన కుదుపులతో వెళుతుంటే అదెక్కడ బోల్తా పడుతుందో అన్న భయంతో, ఉత్కంఠతో ప్రయాణికులు అరిచే అరుపులు. అంతలోనే ఆ నిశ్శబ్దాన్ని, ఆ ఉత్కంఠను ఛేదిస్తూ ఆహ్లాదభరితమైన పక్షుల కిలకిలలు. అంత దట్టమైన అడవిలో వాహనానికి అడ్డంగా ఏ పులో వస్తే ఏం చేస్తాం అన్న భయంకరమైన ఊహలు. ఆ ఊహను బయట పెడితే వాటికి మరింత ఊతమిస్తూ, అవునవును, అప్పుడప్పుడు పులులు ఎదురొస్తూ ఉంటాయి అనే జీప్ డ్రైవర్ మాటలు. వీటన్నిటితో భయం, ఉత్కంఠ, ఆహ్లాదం, ఆనందం, ఆశ్చర్యం, వీటన్నిటి కలయికతో సాగిపోయే సాహసయాత్ర అద్భుతమైన, మరచిపోలేని అనుభవాన్ని, అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ యాత్రే ఇష్టకామేశ్వరీదేవి యాత్ర. నిజానికి ఆ యాత్ర చేయడం అంత ఈజీ కాదు. ఆవిడని దర్శించుకోవడము అంత సులభం కాదు. అక్కడికి కార్లు, బస్సులు లాంటివి ఏవీ వెళ్ళవు. శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే అక్కడకు వెళ్తాయి. అది కూడా శారీరకంగా ఆరోగ్యంతో ఉన్నవారు, దాంతోపాటు మానసికంగా గుండె ధైర్యం ఉండేవారు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. ఎందుకంటే అక్కడికి వెళ్లే దారి అంత క్లిష్టతరంగా, కష్టతరంగా, భయం గొలిపేదిగా ఉంటుంది. చిన్నప్పుడు మనం చందమామ కథల్లో చదువుకున్న, సినిమాల్లో చూసినటువంటి అడవిదారులు, వాగులు, వంకలు అన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. కాస్త ధైర్యం చేయగలిగితే, మరికొంత శ్రమ కూర్చుకోగలిగితే లైఫ్లో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా ఉండిపోతుంది ఇష్టకామేశ్వరి అమ్మవారి యాత్ర. అయితే శారీరకంగా బలహీనంగా ఉన్నవారు, గుండె జబ్బులున్నవారు, నడున్నొప్పులు లాంటి వ్యాధులున్నవారు వెళ్ళకపోవడమే మంచిది. అక్కడికి మామూలు వాహనాలేవి వెళ్ళలేవు. శ్రీశైలం క్షేత్రంలో నంది సర్కిల్ నుంచి బయలుదేరే జీపుల్లో మాత్రమే ఇష్టకామేశ్వరి దేవి యాత్ర చేయాల్సి ఉంటుంది. ఒక 5-6 ఏళ్ల క్రితం జీపుల్లో వెళ్ళడానికి మనిషికి 800 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేసేవారు. బహుశా ఇప్పుడు కొంతవరకు పెరిగి ఉండొచ్చు ఈ ఛార్జ్. డోర్నాల్ మార్గంలో దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక అటవీ మార్గం కనిపిస్తుంది. అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపులు లోపలికి వెళతాయి. పెద్ద పెద్ద రాళ్లతో, గోతులతో
ఎత్తైన గుట్టలతో భయం భయంగా సాగుతుంది ప్రయాణమంతా. ఇంత కష్టపడి 10 కిలోమీటర్లు ముందుకు వెళితే ఇష్టకామేశ్వరి బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడ జీపులు నిలిపేస్తారు. అక్కడి నుంచి వాగులు, సెలయేళ్లు, అడవిలో కొంత దూరం నడుచుకుంటూ వెళితే అప్పుడు ఒక గుహలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. గిరిజనుల నివాసాల మధ్య బండరాళ్లను పేర్చి కట్టిన చిన్న మండపానికి ముందు పందిరితో చాలా సాదాసీదాగా కనిపిస్తుంది ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారితో పాటు ఎంతో మంది సిద్ధులు ఈ అమ్మవారిని దర్శించి కొంతకాలం పాటు ఇక్కడ సాధన చేశారట. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో కొద్దిమందికి మాత్రమే తెలిసిన మహిమాన్వితమైన ప్రదేశం ఇష్టకామేశ్వరీదేవి ఆలయం. పూర్వం శ్రీశైలం సమీప నల్లమల అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటోంది. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఈమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుచుకుంటారు భక్తులు. ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి 2 చేతులలో తామర మొగ్గలను, ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్టు ఒక యోగినిలా అర్ధనిమీలిత నేత్రాలతో, జ్ఞానముద్రలతో ఎంతో విభిన్నంగా కళాత్మకంగా కనబడుతుంది అమ్మవారు. భూగర్భంలో ఓ చిన్న గుహలాంటి దేవాలయంలో కొలువు తీరి ఉంటుంది ఇష్టకామేశ్వరి దేవి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న కిటికీ లాంటి ద్వారం. అందులో నుంచే ఒక్కొక్కరుగా మోకాళ్ల మీద కూర్చుని గుహలోకి దూరి అమ్మవారిని దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడిలో 4 కూర్చోవడానికి మాత్రమే స్థలం ఉంటుంది. అందుకే ఒకసారికి 4 మాత్రమే లోపలికి పంపిస్తారు. ఆ వెళ్ళిన వారు అమ్మవారిని దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మరికొంతమంది అంటే ఓ 4-5 మాత్రం లోపలికి పంపిస్తారు. ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం, పొంగలి నివేదనగా సమర్పిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి వెలసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా ఇక్కడ వెలిసిందని పూజారులు చెప్తారు. ఇక్కడ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి చేత అమ్మవారికి బొట్టు పెట్టిస్తారు. అలా అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు ఆ తల్లి మీద పూర్తి నమ్మకంతో ఉన్న అదృష్టవంతులకు మాత్రం అమ్మవారి నుదురు ఒక రాతి విగ్రహంలా కాకుండా మానవకాంత నుదుటిని తాకిన విధంగా మెత్తగా తగులుతుందట. అయితే ఆ అదృష్టం అందరికీ దొరకదు సుమా, ఎవరో పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది ఆ అనుభవం. స్థానిక చెంచుల ఇష్టదైవం, ఆరాధ్య దేవత ఈ అమ్మవారు. ఇష్టకామేశ్వరి అమ్మవారి మూర్తిని పోలిన మరో విగ్రహం దేశంలో ఎక్కడా లేదని చెప్తారు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందని బలంగా నమ్ముతారు భక్తులు. ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి కోరికలు కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ప్రశాంతతకు మారుపేరులా ఉండే ఈ ఆలయ పరిసరాల్లో ఎంతసేపున్నా తనివి తీరదు. ఇంకా కాసేపు ఉండాలనే ఉంటుంది. కానీ మనల్ని అక్కడికి తీసుకువెళ్లే జీపుల వాళ్ళు మాత్రం మనల్ని ముందుగానే హెచ్చరించి పంపుతారు, ఆలస్యం చేయకుండా త్వరగా రమ్మని. దాంతో త్వరగా దర్శనం చేసుకుని వెనుతిరగవలసి ఉంటుంది. రాత్రి సమయంలో ఈ అటవీ మార్గంలో క్రూర మృగాలు తిరుగుతాయి. అందుకే సాయంత్రం 5 దాటిన తర్వాత అడవిలోకి జీపుల్ని అనుమతించరు. ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించిన వారు మాత్రం మళ్ళీ ఈ ఆలయానికి వెళ్లాలనుకోకుండా ఉండరు. ఇంత శ్రమపడి కూడా మళ్ళీ ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారని చెప్తారు స్థానికులు. దానికి కారణం వారు వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మవారిని కోరిన కోరికలు నెరవేరడమే. కోరికలు తీరినందుకు కృతజ్ఞతాభావంగా ఆలయం సందర్శించి మళ్ళీ కొత్త కోరికలు కోరుకుంటారట. అవి కూడా నెరవేరుతాయి. దాంతో మళ్ళీ వెళుతూ ఉంటారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారిని భక్తులు శ్రద్ధగా, నమ్మకంతో కోరికలు కోరుకుంటే అమ్మవారు ఆ కోరికలను 41 రోజులలోనే సిద్ధింపచేస్తుంది అని నమ్ముతారు. ఇదే విషయం ఇష్టకామేశ్వరి వ్రతంలో కూడా కనిపిస్తుంది. నిజానికి శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు. చాలామంది ఈ అమ్మవారి గురించి తెలియక శ్రీశైలం మల్లన్న, భ్రమరాంబాదేవులను దర్శించుకుని వీలైతే సమీప ఆలయాలను దర్శించుకుని వెళ్ళిపోతారు. ఎవరో అదృష్టవంతులు మాత్రం ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి అక్కడి వాతావరణ పరిస్థితులు, అటవీ ప్రాంత పరిస్థితులు సరిగ్గా లేకపోయినా, వర్షాకాలం అయినా కూడా ఆ ఆలయానికి వెళ్లే జీపులు క్యాన్సిల్ అయ్యి అమ్మవారి ఆలయానికి వెళ్లే అవకాశం కూడా ఉండదు.
సముద్ర మట్టానికి 2128 అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయం సుమారుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందిగా చెప్తారు. ఈ పురాతన గుహాలయం లాంటి దేవాలయం పూర్వం ప్రముఖ శక్తి క్షేత్రంగా, సిద్ధక్షేత్రంగా విరాజిల్లి ఎంతో ఉన్నత స్థితిలో విరాజిల్లిన ఈ ఆలయం కాలక్రమేణా మరుగున పడిపోగా ఆ తరువాత కొంతకాలానికి చెంచులు ఎక్కువగా ఉండే ఈ నల్లమల అడవుల్లో కొందరు చెంచులకు అమ్మవారి విగ్రహం కనిపించిందట. వారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరిపించారని చెప్తారు. అందుకే ఇప్పటికీ కూడా ఇక్కడ చెంచులే ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారని స్థానికుల మాట. అయితే నల్లమల అడవులు మొదటి నుండి సిద్ధులకు, శక్తి ఉపాసకులకు నిలయంగా పేరొందాయి. కాబట్టి ఎవరో ఉపాసకులు ప్రతిష్ఠించిన మూర్తి అని కొందరు చెప్తారు. ఇలా ఊహాజనిత కథనాలు తప్ప ఈ ఆలయానికి సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన వివరాలు కనబడవు. పూర్వం కోయలు ఎక్కువగా నివసించే ఈ ఆలయం దగ్గర ప్రస్తుతం మాత్రం జనసంచారం అనేది ఉండదు. ఇవి అద్భుత యాత్ర ఇష్టకామేశ్వరి ఆలయ విశేషాలు.